ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ అండ్ రివ్యూ అనుష గారితో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మేడం. హలో అండి. ఈరోజు ఎపిసోడ్లో ఉన్న హైలైట్స్ ఏంటి, వాటికి సంబంధించిన రివ్యూ ఏంటి? ఈరోజు ఇక స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్టయితే మనకి సిరి ఏదైతే షణ్ముఖ్ వెంట పడుతూ ఉందో తన ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయాలనో తనతో సరిగ్గా ఉండట్లేదనో అదే మనకి స్టార్టింగ్లో చూసాము. షణ్ముఖ్, సిరి అండ్ జెస్సీ వీళ్ళు ముగ్గురు పడుకోనుండి సిరి సేమ్ అడుగుతుంది షణ్ముఖ్ జశ్వంత్ని, అసలు ఏంటి ఎందుకు మాట్లాడట్లేదు, నాకు ఏడుపు వస్తుంది అంటే సేమ్ అదే ఆన్సర్స్ లాస్ట్ ఎపిసోడ్లో ఏవైతే ఇచ్చాడో షణ్ముఖ్ జశ్వంత్ ఇక్కడ కూడా అంతే, ఏడుపు వస్తే ఏడు అని చెప్పి ఇంకా కంప్లీట్లీ ఇద్దరు కూడా నెగ్లెక్ట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. ఇక్కడ సిరి హనుమంతుని, జెస్సీ కావచ్చు అండ్ షణ్ముఖ్ కావచ్చు అలానే ఉంటున్నారు కూడా వీళ్ళిద్దరు అని చెప్పి చెప్పుకోవచ్చు. సిరి మాత్రం ఈ విషయంలో చాలా ఎక్కువగా బాధపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. తర్వాత మనం కాజల్తో కూడా మాట్లాడుతూ కాజల్తోనే అనుకుంటా, కాజల్తో మాట్లాడుతూ అంటది, అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలా ఉంటున్నాను, నేను వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే అది తీసుకోలేకపోతున్నారు, నేను వాళ్ళతో ఉంటున్నాను అనుకొని సరిగ్గా మాట్లాడట్లేదు ఇలా అని చెప్పి డిఫరెంట్ పాయింట్స్ మెన్షన్ చేసిన తర్వాత ఫైన్ ప్రాబ్లం లేదు నేను వెయిట్ చేస్తాను అన్నట్టు ఇక్కడ సిరి కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ షన్నుకి సిరికి అప్పుడు సన్నికి సంబంధించిన ఇష్యూ అండి, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అది? ఖచ్చితంగా ఇంకా అదే కంటిన్యూ అవుతుందని అనుకోవచ్చు. అంటే ఇక్కడ షణ్ముఖ్ అండ్ జెస్సీ వీళ్ళిద్దరు ఏం ఫిక్స్ అయ్యారంటే తిను గేమ్ స్ట్రాటజికల్గా ఆడుతోంది, మనల్ని ఏదో యూజ్ చేసుకుంటోంది, మన సపోర్ట్ని మనం మేలుకోవాలి తొందరగా, మన గేమ్ స్ట్రాటజీస్ ఇండివిజువల్గా ప్లాన్ చేసుకోకపోతే మన సపోర్ట్ కూడా తనకి వెళ్తుంది, సో అది అవసరం లేదు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకున్నాం అన్నట్టు ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. కాబట్టి మ్యాక్సిమం కూడా ఇక్కడ సిరిని అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు, ఎస్పెషల్లీ షణ్ముఖ్ జశ్వంత్. ఓకే, టీమ్ క్యాప్టెన్ కాబట్టి జెస్సీ దానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. ఇక అంటే ఇక్కడ టీమ్ క్యాప్టెన్ అనే దానికన్నా వీళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఎక్కువగా షన్ను అండ్ జెస్సీ వీళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి ఆ రకంగా షన్ను ఏదైతే డెసిషన్ తీసుకున్నాడో దానికి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మనం అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి షన్ను వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించి ఇక్కడ జెస్సీతో చెప్తాడు, జెస్సీ క్యాప్టెన్ కాబట్టి ఈ బెడ్రూమ్ది రవికి చెప్పేసేయి అంటే ఆల్రెడీ శ్వేత చేస్తా అంది అంటే తను ఆల్రెడీ చేసింది, ఎందుకు పార్టిసిపేట్ చేయమని చెప్పు రవిని, ఈజీ పనే కదా అని ఇక్కడ మెన్షన్ చేశాడు, ఇది సింపుల్ పనే కదా అని. అంటే ఇక్కడ రవి కొంచెం పనులు తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు, పని దొంగ అన్నట్టు షణ్ముఖ్ జశ్వంత్ మాటల్లో మనకు అర్థమయ్యింది. సో అండ్ ఇక్కడ జెస్సీ కూడా పాపం ఏదో నాకు అనిపించింది ఏంటంటే క్యాప్టెన్ అన్న పదం అయితే ఉంది కాబట్టి, క్యాప్టెన్ అన్న బాధ్యత అయితే ఉంది, కానీ అందరూ కూడా జెస్సీనే కమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్యాప్టెన్గా తను హౌస్ మేట్స్ని కమాండ్ చేయలేకపోతున్నాడు, అందరినీ కూడా రిక్వెస్టింగ్ మోడ్గా వీళ్ళే అంటే ఏం పనులు చేయాలి అన్నది వాళ్ళతో ఈ పని చేయించు వీళ్ళతో ఆ పని చేయించు అని చెప్పి మిగతా వాళ్ళే జెస్సీకి చెప్తున్నారు తప్పితే జెస్సీ ఎక్కడా కూడా తనకి తాను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి వీళ్ళు ఇది చేయాలి వీళ్ళు ఇదే చేయాలి అని చెప్పి స్ట్రాంగ్గా ఎందుకో తన పాయింట్స్ని ముందు పెట్టలేకపోతున్నాడు. నామకే వస్తే క్యాప్టెన్ అంటారు, కొంచెం అలానే అనిపిస్తుంది. వన్ డేనే అవుతోంది కాబట్టి ఈ వన్ డేలో అయితే అలానే అనిపిస్తుంది. మేబీ రాబోయే ఎపిసోడ్లలో ఏమన్నా చేంజ్ ఉంటుందేమో జెస్సీలో చూడాలి. ఇక దాని తర్వాత ఇక్కడ శ్వేతా వర్మకి నటరాజ్ మాస్టర్కి ఒక చిన్న ఇష్యూ ఒకటి ఉంటుంది, ఏంటి అంటే నేను కిచెన్ టీంలోకి వచ్చిందే వంట నేర్చుకోవాలి చెయ్యాలి అని చెప్పి బట్ నటరాజ్ మాస్టర్ అక్కడ శ్వేతా వర్మకి ఆ అవకాశం ఇవ్వట్లేదని చెప్పి మనకు అర్థమైంది. తను పొద్దున్నే లేచి తినకంటే ముందే చేసేస్తున్నాడు అని చెప్పి ఇక్కడ శ్వేతా వర్మ వంట అందరూ చేయాలి, అమ్మాయిలు చేయాలి అబ్బాయిలు చేయాలి, నేను వచ్చిందా నేర్చుకుందాం అని చెప్పి షన్ను తోటి అండ్ జెస్సీ తోటి వీళ్ళతోటి డిస్కస్ చేస్తోంది నటరాజ్ మాస్టర్కి సంబంధించి. సో ఇక ఆ తర్వాత లహరి అంటది, అంటే నేనైతే క్లీనింగ్ సెక్షనే కానీ మాస్టర్ నాకు కర్రీ ఎలా చేయాలో చూపించమన్నాడని చెప్పి చేసి చూపించాను అంతే అని చెప్పి ఇక్కడ తన తప్పు లేకుండా తన పాయింట్ని ముందు పెట్టుకోవడానికి లహరి ట్రై చేసింది. సో ఇక్కడ నటరాజ్ మాస్టర్దే తప్పు అనుకోవాలి ఈ పాయింట్లో చూసినట్టయితే, ఎందుకంటే అక్కడ శ్వేత వర్మకి ఇంట్రెస్ట్ ఉంది, తను చేయడానికి రెడీగా కూడా ఉంది. సో అలాంటి వాళ్ళని వదిలేసి క్లీనింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళని, అంటే లహరి ఏదైతే క్లీనింగ్ సెక్షన్లో ఉందో తనతోటి ఈ వంట చేయించడం అన్నది కొంచెం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. సో నటరాజ్ మాస్టర్ ఈ విషయాలు కొంచెం స్పేస్ ఇవ్వాల్సి ఎగ్జాక్ట్లీ బాగుంటుంది. దాని తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ అయ్యింది, మనకి సింపుల్గా ఒకటి వాల్ లాంటిది పెట్టి బాల్స్ దాని మీద వేస్తే అవి స్టిక్ అవ్వాలి. సో అది దాంట్లో ఆ బాల్లో ఏ ఐటమ్ అయితే రాసుంటుందో అది స్టిక్ అవుతుందో అది ఇంటి వాళ్ళకి లగ్జరీ బడ్జెట్గా దొరుకుతుంది. ఈ టాస్క్ స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మళ్ళీ ఒక చిన్న ఇది ఏంటంటే నటరాజ్ మాస్టర్ విశ్వాని సజెస్ట్ చేస్తాడు, స్టార్టింగ్ విశ్వాని ఆడమన్నట్టు. సో ఇక్కడ దీంతో సన్నీ ఏకీభవించడు, ఎందుకంటే మీరు యూనిటీ అన్న పదం వాడినప్పుడు అందరితో డిస్కస్ చేయాలి కదా అంటే ఇక్కడ నటరాజ్ మాస్టర్ అంటాడు, నేను నా డెసిషనే నేను చెప్పాను తప్ప నా ఒపీనియన్ నేను చెప్పాను అంతే అని అంటాడు. సో అక్కడ మళ్ళీ ఇక్కడ నటరాజ్ మాస్టర్కి అండ్ సన్నీకి వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అన్నవి స్టార్ట్ అయ్యాయి ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్లో. అంటే మళ్ళీ ఆల్రెడీ కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి, దీంతో మళ్ళీ
మళ్ళీ ఇంకొక ఫ్రెష్ ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. ఇక దాని తర్వాత విశ్వాకి ఫైన్, అసలు ఏ బాల్ స్టిక్ అవ్వదు నటరాజ్ మాస్టర్ తనని సజెస్ట్ చేసిన. ఇక దాని తర్వాత మానస్ హమీదా తోటి అంటాడనమాట, నేను లహరి బిహేవియర్ నాకు అర్థం కావట్లేదు, షీఈస్ బిహేవింగ్ వెరీ పొజెసివ్. అసలు మొన్న టాస్క్లో లహరికి నేను చపాతీ తినిపిస్తున్నాను, అప్పుడు హమీదా నాకు కూడా తినిపించమంది. అప్పుడు నేను అన్నాను లహరితోటి, ఇద్దరు నువ్వు కూడా రా లహరి, ఇద్దరు పక్కపక్కన కూర్చొని తినిపిస్తానంటే, నో నేను కదలను, నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇంకొక రోటీ నువ్వు ఇక్కడే తినిపించాలి అని చెప్పి మాట్లాడుతోంది. అది ఎందుకో తను కొంచెం బాగా పొజిటివ్గా అనిపిస్తోంది అని చెప్పి ఇక్కడ మానస్ వచ్చేసి ఈ విషయం లహరికి సంబంధించి హమీదాతో చెప్తాడు తనకి తినిపిస్తూ. సో ఈ రకంగా ఏంటో చాలా రకాల లవ్ స్టోరీలు అసలు మనకే అర్థం కాని చాలా ట్రాకులు స్టార్ట్ అవుతున్నాయేమో అనిపిస్తోంది. మ్యాక్సిమం అయితే చూసే వాళ్ళకి ఇక్కడ మానస్ ప్రియాంకది ఒక ట్రాక్, మానస్ లహరి అని ఇంకొకటి, అండ్ అలానే శ్రీరామ్ చంద్ర హమీదా, మానస్ హమీదా, అయ్యో ఇక్కడ చాలాలో మానసే కామన్గా ఉన్నాడు అయితే మ్యాక్సిమం. అండ్ శ్రీరామ్ చంద్ర విషయానికి వస్తే మ్యాక్సిమం హమీదా శ్రీరామ్ చంద్ర వీళ్ళ ట్రాక్, ఇలా చాలా ట్రాక్లు రన్ అవుతూ ఉన్నాయి. మనకి ఎండింగ్ వచ్చేటప్పటికి ఏ ట్రాక్ ముందుకెళ్తుంది అన్నది మనం ఇంకా రాబోయే ఎపిసోడ్లలో అయితే చూడాలి. సన్నీ మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేశాడు నటరాజ్ మాస్టర్కి సంబంధించి. ఏంటి అంటే ఇది ఇండివిజువల్ గేమ్ టాస్క్ కాదు, అందరికీ ఫుడ్ కావాలి కదా, సో అలాంటప్పుడు ఆయన ఒక్కటే అలా డెసిషన్ తీసుకొని చెప్పడం కరెక్ట్ కాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ సన్నీ మెన్షన్ చేయడం జరిగింది. ఫైన్, అది కూడా కరెక్టే అని అనిపించింది. ఇక్కడ యానీ మాస్టర్ కూడా అంటారనమాట, 10 సార్లు చెప్పడానికి ఏం పిల్లలు కాదు కదా, పాలు తాగే పిల్లలు కాదు కదా, నేను చెప్పాను ఆ పాయింట్ అని చెప్పి. ఇక దాని తర్వాత మళ్ళీ నటరాజ్ మాస్టర్ కూడా సీరియస్ అయిపోయి, అసలు ఎవరికి బేసిక్ నాలెడ్జ్ లేదు, బేసిక్ సెన్స్ లేదు టాస్క్కి సంబంధించి, అసలు ఏమన్నా అంటే మళ్ళీ ప్రొఫెషన్ మీద సెటైర్లు వేస్తున్నారు, నాకు అవి బయటకు వస్తే ఇరక్కొట్టేస్తాను అని చెప్పి ఇక్కడ నటరాజ్ మాస్టర్ అంటారు అనమాట. ప్రొఫెషన్ చాలా అగ్రెసివ్గా ప్రొఫెషన్ మీద సెటైర్లు వేస్తున్నారు అన్నట్టు. సో ఇక్కడ సన్నీ కూడా దానికి వెంటనే రియాక్షన్గా ఏంటి చెప్పండి, ఎవరు చెప్పండి అని చెప్పి నటరాజ్ మాస్టర్ని అడుగుతారు. ఇక నటరాజ్ మాస్టర్ మళ్ళీ అదే డ్రాగింగ్, అదే డైలాగ్, టైం వచ్చినప్పుడు చెప్తా, అన్నీ నేనే చెప్తా. ఏంటో అంటే ఇక్కడ ఒకటి వేసేస్తారనమాట, నాకు తెలుస్తోంది నన్ను ఎవరో ఏదో అంటున్నారు, ఎవరు మిమ్మల్ని చెడగొట్టారో నాకు ఆపోజిట్గా నాకు తెలుసు, గుంటనక్క, ఇలా అన్ని మనం రవి విషయంలో దగ్గర నుంచి గుంటనక్క అని, కుందేళ్ళని, పావురాళ్ళని చాలా అంటున్నాడు, కానీ ఏది క్లారిటీ ఇవ్వరు మాస్టర్. అసలు ఇలానే కంటిన్యూ అయితే రాను రాను జనాలకు కూడా అదేంటంటే ఒక కైండ్ ఆఫ్ కామెడీగా కూడా అయిపోతుంది. ఆల్రెడీ కూడా మీమ్స్ ట్రోల్స్ అన్నీ కూడా ఏంటి అంటే నేను చెప్తా, ఏదో ఒక రోజు చెప్తా, ఇలా నటరాజ్ మాస్టర్ మీద ఈ మీమ్స్ ట్రోల్స్ కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. ఈ విషయంలో ఆయన మాత్రం ఇలానే కంటిన్యూ అవుతూ ఉన్నారు. ఏ విషయం వచ్చినా అక్కడ స్ట్రైట్గా కుండ బద్దలు కొట్టడం అన్నది ఇంపార్టెంట్. ఉన్నది ఉన్నట్టు గుడ్ ఆర్ బ్యాడ్, ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని పర్టికులర్లీ ఆ పర్సన్ తోటో అక్కడ జరిగిన ఇష్యూ ప్రకారంగా గొడవపడి అక్కడిక్కడ తేల్చేసుకుంటే బెటర్, కానీ నేను చెప్తా, నాకు టైం వచ్చినప్పుడు చెప్తా అని చెప్పి ఇలా డ్రాగ్ చేస్తూ ఉండటం కరెక్ట్ కాదు. అదే వాళ్ళందరూ మాట్లాడుకుంటారు కూడా. రవి కూడా అసలు నన్ను అంటున్నాడో అర్థం కాదు, ఎవరిని అంటున్నారో అర్థం కాదు, అలా అంత తెలివిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ నటరాజ్ మాస్టర్. సో ఇక్కడ కుండ బద్దలు కొట్టేయడమే బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం నటరాజ్ మాస్టర్. అండ్ ఇక్కడ సన్నీ ఇక్కడ ఒక డైలాగ్ అంటాడు, ఏంటంటే నాకు 10% ఉండేది ఇంతకుముందు ఆయన కోపం, అది ఇప్పుడు 100% అయ్యింది నటరాజ్ మాస్టర్ మీద అని చెప్పి ఒక డైలాగ్ అయితే చెప్తాడు. అండ్ ఎస్, దాని తర్వాత అసలు జెస్సీతో అంటాడు అనమాట, ఇంకా జెస్సీ కూడా కంప్లైంట్ ఇవ్వడం మొదలు పెడతాడు, నన్ను కూడా నా క్యాప్టెన్సీ విషయంలో సరిగ్గా చేయనివ్వట్లేదు, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఇది అది అన్నట్టు. సో దాని తర్వాత ఇంకా నటరాజ్ మాస్టర్ అనే కాదు, మిగతా వాళ్ళు నటరాజ్ మాస్టర్తో సహా మిగతా వాళ్ళు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అన్నట్టు జెస్సీ మిగతా వాళ్ళతో చెప్తారు, నా క్యాప్టెన్సీ బాధ్యతని నన్ను సరిగ్గా నిర్వహించలేకుండా చేస్తున్నారు అని చెప్పి. ఇక దాని తర్వాత రవి, సిరి అండ్ కాజల్ వీళ్ళ మధ్య ఏంటంటే నామినేషన్స్కి సంబంధించిన డిస్కషన్ వస్తుంది. ఏంటి ఎవరు వెళ్ళిపోతారు ఈ వీక్ అంటే, ఎవరు చెప్పలేము ఎవరు వెళ్ళిపోతారో ఏంటి అన్నట్టు వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా షెన్ను అయితే ఐఎమ్ గుడ్ విత్ ఎవ్రీ వన్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఎవరు వెళ్ళిపోతారు ఏంటి నామినేషన్స్ అన్న పాయింట్స్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ సిరి అండ్ వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ నటరాజ్ మాస్టర్ ఇష్యూ తీసుకొస్తారు. అసలు ఆయన ప్రాబ్లం ఏంటో అర్థం కాదు, మనం కార్నర్ చేయడం కాదు, ఆయనే కావాలని కార్నర్ అవుతారు. నేను ఎంత మాట్లాడదామని వెళ్తున్నా సరే అసలు నెట్టేసి వెళ్ళిపోతారు ఆయన, అంటే నెట్టేసి వెళ్ళిపోవడం ఇన్ ద సెన్స్ అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అసలు మనం ఎవరిని ఆయన కార్నర్ చేయడం కానీ ఆయనే కార్నర్ చేసుకుంటారు. అంటే ఇక్కడ రవి ఇంకొక మాట అన్నాడు, మేబీ హీఈస్ ట్రయింగ్ సింపతి కార్డ్ అని చెప్పి. సో అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నటరాజ్ మాస్టర్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఉందని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో నటరాజ్ మాస్టర్ కూడా మనకు అలానే కనిపిస్తారు చూసే ఆడియన్స్కి కూడా, ఎక్కువగా హౌస్ వాళ్ళతో మింగిల్ అవ్వకుండా, మరీ ఎక్కువగా
ఏ అంటి ముట్టనట్టు ఎప్పుడు కూడా అంటే నలుగురికి నచ్చింది నాకు నచ్చదన్నట్టు చాలామంది ఒక డెసిషన్ మీద ఉంటే ఈయన ఒకటి ఇది కాదు ఇది అని చెప్పటం, అలానే క్లారిటీగా తన డెసిషన్ కావచ్చు తన సారీ అండ్ అలానే క్లారిటీగా తన మాటల్ని చెప్పలేకపోవడం. ఇందాక మనం ఏదైతే అన్నాం టైం వచ్చినప్పుడు చెప్తా, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా అనడం కాకుండా ఇక్కడ క్లారిటీగా అక్కడికక్కడ కుండ బద్దలు కొట్టేయకపోవడం కావచ్చు. ఇలా చాలా విషయాలు నటరాజ్ మాస్టర్ మీద ఇంట్లో వాళ్ళందరికీ నెగిటివ్ ఒపీనియన్ అయితే చాలా బిల్డప్ అయిపోయింది నటరాజ్ మాస్టర్ మీద. ఎస్ ఇక దాని తర్వాత లహరి కూడా అంటది అందరూ టీమ్స్ లాగా డివైడ్ అయిపోయారు, అసలు నవ్వుతూ మాట్లాడుతుంటారు, నేను వెళ్ళగానే ఆపేస్తారు, ఇంకేదో టాపిక్ తీస్తారు ఇది అంటే లోబో అంటాడు. వాళ్ళని స్టైల్ తోటి జలస్లే వదిలేసే అని చెప్పి ఇక్కడ లోబో అంటారు. సో మేబీ థర్డ్ వీక్ కాబట్టి ఇది ఆల్మోస్ట్ సో లహరి ఫీల్ అవ్వటంలో ఆ కైండ్లో గ్రూప్స్ ఖచ్చితంగా ఫామ్ అయిపోయే ఉంటాయి. ఎందుకంటే ఇది మనకి థర్డ్ వీక్ కాబట్టి ఆ ఫ్రెండ్షిప్ కావచ్చు అడ్జస్ట్మెంట్స్ అన్నీ ఇప్పటికే మనకు కొన్ని గ్రూప్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ జెస్సీ వచ్చేసి, షన్ను వచ్చి, ఇట్లా సిరి అని ఇట్లా చాలా వరకు మన గ్రూప్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉండొచ్చు అవి. సో ఆ రకంగా ఉండడంలో కూడా తప్పు లేదు గ్రూప్స్ అన్నవి. అది ఇంకా వాళ్ళకి ఆ కంపాటబిలిటీని బట్టి మిగతా వాళ్ళతోటి ఒక ముగ్గురు నలుగురు మనస్తత్వాలు మైండ్ సెట్ ఒకరిగా ఒక మ్యాచ్ అయితే వాళ్ళ నలుగురు ఒక గ్రూప్గా కావచ్చు గ్యాంగ్గా ఫ్రెండ్షిప్ పరంగా అలా ఉంటూ ఉంటారు. దాంట్లో తప్పట్టాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదన్నా టాస్కులలో వాటిలలో ఆ కార్డ్ని ఆ గ్రూపిజం కార్డ్ని ప్లే చేస్తే మాత్రం తప్పనొచ్చు. ఇక ఫైన్ దాని తర్వాత ఏంటి అంటే ఇక ఈ వారం జరిగిన టాస్క్లే కాకుండా అన్ని పరిణామాలు దృష్టిలో పెట్టుకొని వర్స్ట్ పర్ఫార్మర్గా చెప్పమని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇక్కడ అందరూ కూడా మ్యాక్సిమం ఓట్స్ మనకి మానస్కి పోలయ్యాయి కాబట్టి మానస్ వర్స్ట్ పర్ఫార్మర్గా డిక్లేర్ చేసి తనని జైల్లో పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ విశ్వ ఏమంటాడంటే ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ నాట్ హ్యాపీ ఆ పర్సన్ జైలుకి వెళ్ళటం నాకు నచ్చలేదని చెప్పి ఇక్కడ కూర్చొని తను ఫీల్ అవుతూ ఉంటాడు విశ్వ. సో ఇక దాని తర్వాత ప్రియాంక వచ్చేసి నువ్వు జైల్లో ఇక్కడ ప్రియాంక వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇంకొక యాంగిల్ స్టార్ట్ చేస్తుంది. ఏంటి అంటే జైల్లో ఉన్నావు కదా నువ్వు, మరి హమీదాకి ఎలా తినిపిస్తావు ఇది అని చెప్పి ఇక్కడ ఫన్నీగా ఒకటి స్టార్ట్ చేస్తుంది. ఇంకా మనోడు మానసేమో ఏంటి ఇప్పుడు కూడానా ఇది అని చెప్పి అంటాడు. నీకు అంత కావాలంటే చెప్పు, కావాలంటే సిస్టర్ అనేస్తాను అని చెప్పి అంటాడు. ఇక్కడ ప్రియాంక సింగ్ కూడా మన శ్రీరామ్ చంద్ర కావాలన్నా నేను రాఖీ కడతాను, కానీ ఎందుకంటే ప్రియాంక సింగ్కి స్టార్టింగ్ నుంచి ఇష్టం ఏంటి శ్రీరామ్ చంద్ర మానస్ వీళ్ళిద్దరి మీద ఉండింది. సో రాను మానస్ అంటే ఎక్కువ ఇష్టం పెంచుకుంది ప్రియాంక. ఇంతకు ముందే చెప్పింది మానస్ అంటే హస్బెండ్ మెటీరియల్ అని చెప్పేసి అనింది. అవును. సో ఆ ఫీల్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు మనం. సో ఆ రకంగా కూడా ఏంటి రాఖీ ఒకవేళ రాఖీ కట్టాల్సి వచ్చినా నేను శ్రీరామ్ చంద్రకైనా కడతాను, కానీ నీకు మాత్రం కట్టను, అక్కడే పడేసి చింపేసి వెళ్ళిపోతాను రాఖీని అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది. సో ఆ రకంగా చూసే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది ప్రియాంక సింగ్ మానస్ మీద ఆ ఫీలింగ్స్ అన్నవి డెవలప్ చేసుకుంది అని చెప్పి. ఇక దాని తర్వాత ఇక్కడ మంచి ఫన్ జరిగిన విషయం ఏంటి అంటే లోబో పడుకోవడం. ఆ కెమెరాలకి రిక్వెస్ట్ చేసి 5 minutes అని చెప్పి పడుకుంటాడు లోబో. సో దాని తర్వాత కుక్కలు మొరుగుతాయి. ఇక్కడ యాక్టింగ్ చూడాలి అసలు లోబోది, అది హైలైట్ అనిపించింది. ఫూల్ చేయటం జెస్సీని. అసలు జెస్సీ రాగానే ఇన్ స్లీప్ నేను ఇక్కడే ఉన్నా కదా, నువ్వు ఇప్పుడే పోయినావు కదా, నా చెప్పులు కూడా ఆడనే ఉన్నాయి చూడు అని చెప్పి చెప్పులు చూపించి చాలా ఇదిగా ఫూల్ చేస్తాడు, చాలా ఈజీగా ఫూల్ చేసేసాడు జెస్సీని. అది చాలా కామెడీగా అనిపించింది. ఇక దాని తర్వాత కూర్చొని లోబో అనుకుంటున్నాడు అరే ఏం జిందగీ అయిపోయింది అన్నట్టు, అసలు ఏంటో పడుకుంటే కుక్కలు మొరగడాలు, పడుకోవడానికి కూడా స్వేచ్ఛ లేదు అన్నట్టు లోబో బిహేవ్ చేయడం అది కొంచెం బాగా అనిపించింది క్యూట్గా. ఇక దాని తర్వాత అంటే ఈ కుక్కలు మొరగటం ఇవన్నీ వార్నింగ్స్ కాబట్టి జెస్సీ ఫస్ట్ డే అంటే మనందరం చూసాం తను ఎంత అగ్రెసివ్గా నేను క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి మిగతా వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈవెన్ టాస్క్లో కూడా పాపం చాలా కష్టపడి క్యాప్టెన్ అయ్యాడు. సో హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఆ అగ్రెషన్ మనం చూడొచ్చు. అఫ్కోర్స్ తను చెప్పడానికి అంత కమాండ్ లేకపోయినా మిగతా వాళ్ళ సజెషన్స్ అన్నీ తన మీద ఇలా పడుతున్నా సరే తనకి లోపల ఖచ్చితంగా బెస్ట్ క్యాప్టెన్గా ఇవ్వాలి, ప్రూవ్ చేసుకోవాలి అన్న ఇదైతే జెస్సీలో ఖచ్చితంగా ఉంది. సో ఆ ఫైట్ తోటే ఏం చేశాడంటే రవికి చెప్పాడు, కొంచెం చెప్పు భయ్యా సీరియస్గా తీసుకోమని, నా ఇన్ని వార్నింగ్స్ వస్తున్నాయి ఇది అంటే, అరే నువ్వే చెప్పొచ్చు కదా ఏముంది, కావాలంటే ఇది చెప్పు, ఇప్పుడు ఈసారికి పనిష్మెంట్ నేను తీసుకుంటున్నాను, నెక్స్ట్ టైం నుంచి అలా కుదరదు అనో అలా చెప్పు కావాలంటే అని చెప్పి ఇక్కడ రవి సజెస్ట్ చేస్తాడు జెస్సీకి. ఇక్కడ జెస్సీ చాలా అగ్రెసివ్ అయిపోయి అసలు అందరూ అసెంబ్లీ అయిన తర్వాత బిగ్ బాస్ ఈరోజు 5 మిస్టేక్లు జరిగాయి కాబట్టి అసలు ఎవరో ఏంటో తెలియదు, నేనే ఆ మిస్టేక్స్ అన్నీ యాజ్ ఎ క్యాప్టెన్గా నేను ఉన్నాను కాబట్టి నేనే తీసుకొని అని చెప్పి 5 గుంజీలు తీసుకుంటాడు. సో ఇక్కడ ఎవరు కూడా తను అడగరు, ఈవెన్ బిగ్ బాస్ నుంచి మనకి ఆర్డర్ లాంటిది కూడా ఏం రాదు, కానీ
కానీ నేను ఇందాక మెన్షన్ చేసినట్టు ఆ క్యాప్టెన్సీలో అందరూ ఫైన్ జెస్సీ బాగా చేశాడు, పర్ఫామ్ చేశాడు అని అనుకోవాలి అన్న ఆ అగ్రెషన్, ఆ ఇంటెన్షన్ తన లోపల ఉంది కాబట్టి అలా జెస్సీ ఆ గుంజీలు తీయడం కావచ్చు, కెమెరాస్కి చెప్పటం అంతా కూడా చేశాడు. కానీ ఇక్కడ ఈ పాయింట్లో కూడా జెస్సీ తన ఓన్ డెసిషన్ తీసుకోలేదు. రవి చెబితే ఆ డెసిషన్ని అక్కడ అమలు పరిచాడు అంతే. సో అక్కడ కూడా క్యాప్టెన్సీ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు జెస్సీలో. అదే మనం ఇందాక కూడా మెన్షన్ చేశాం కదా, సో జెస్సీ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు బాగా. క్యాప్టెన్ అయినా సరే అందరూ కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు అదే పొజిషన్లో ఏ శ్రీరామ్ చంద్రనో లేకపోతే ఏ నటరాజ్ మాస్టరో ఇలాంటి వాళ్ళు ఉంటే ఎవరు సజెషన్స్ ఇవ్వడానికి కూడా జంకుతారు కొంచెం. వాళ్ళు ఇమీడియట్లీ అనేస్తారు, నాకు తెలుసు కదా నేను క్యాప్టెన్గా నేను ఏం చేయాలి, ఐ నో వాట్ టు డూ అని చెప్పి. జెస్సీ కొంచెం ఏంటంటే కొంచెం ఒక ఈజీ గాయ్, మనం మాట్లాడేయచ్చు, ఏదైనా చెప్పేయచ్చు అనే ఒక పర్సనాలిటీని తను డెవలప్ చేసుకున్నాడు ఇంటి సభ్యుల మధ్య, హౌస్ మేట్స్ మధ్య ట్రీట్ చేస్తున్నారు. సో ఆబ్వియస్లీ అలానే కిట్ కిందే ట్రీట్ చేస్తున్నారు. అందరూ కూడా ఒక ఈజీ అనమాట, ఏదైనా చెప్పేయచ్చు, ఏదైనా అనేయచ్చు, జెస్సీ దగ్గర ఏం ప్రాబ్లం ఉండదు, ఏం చేయడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరూ కూడా ఇక్కడ జెస్సీ క్యాప్టెన్ అయినా అందరూ కూడా జెస్సీకే కమాండ్స్ ఇస్తున్నారు, వాళ్ళతో ఇది చేయించు, వీళ్ళతో అది చేయించు అని చెప్పి. సో ఇక రవి కూడా అంటాడు అసలు లాస్ట్లో, ఇంకా అసలు నువ్వు క్యాప్టెన్వి, నువ్వు ఆర్డర్ వేయాలి, మేం చెయ్యాలి అంతే, దట్స్ ఇట్, ఇది ఫైనల్ అని చెప్పి అక్కడితో దాన్ని కంక్లూడ్ చేస్తాడు. ఫైన్. ఇక దాని తర్వాత మళ్ళీ టాస్క్ స్టార్ట్ అవుతుంది లగ్జరీ బడ్జెట్ది. రవి అండ్ శ్రీరామ్ చంద్ర ఇద్దరు 2 బాల్స్ వేస్తారు. ఫైన్. ఇక దాని తర్వాత మళ్ళీ కాజల్ వచ్చేసి ఇక్కడ శ్రీరామ్ చంద్ర గురించి డిస్కషన్ స్టార్ట్ చేస్తుంది మానస్ తోటి. ఏంటి అంటే అసలు మా టాస్క్కి సంబంధించి క్యాప్టెన్సీ కంటెండర్ని డిసైడ్ చేసినప్పుడు సో అందరూ కూడా ఏకీభవించారు, ఫైన్ శ్రీరామ్ చంద్ర అని చెప్పి. లాస్ట్కి వచ్చేటప్పటికి నేను వద్దు, నాకు వద్దు, నా తర్వాత సెకండ్ ఆప్షన్ ఏంటి, నా తర్వాత సెకండ్ ఆప్షన్ ఎవరైనా ఉంటే చూడండి అన్నట్టు సడన్గా ఇలా అనేస్తాడు. అంటే దానికి ఇంకా మానస్ లీడ్ తీసుకొని, ఎందుకంటే మనోడ్లో ఆల్రెడీ కూడా శ్రీరామ్ చంద్ర మీద నెగిటివ్వే ఉంది. మానస్కి శ్రీరామ్ చంద్రకి స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా పడట్లేదు. మానస్, శ్రీరామ్ చంద్రన్, రవి ఈ ముగ్గురికి ఎక్కడ పడడం లేదు స్టార్టింగ్ నుంచి. అందులో ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఖచ్చితంగా మానస్కి శ్రీరామ్ చంద్రకి స్టార్టింగ్ కొన్ని రోజులే వాళ్ళు బాగున్నారు, ఆ తర్వాత చాలా నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం దగ్గర నుంచి, ఇన్ఫ్యాక్ట్ నాగార్జున గారు కూడా శ్రీరామ్ చంద్రకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ మానస్ని ఆపోజిట్లో, ఇప్పుడు ఆబ్వియస్లీ ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇంకొకరికి చెయ్యట్లేదు అనే అర్థం. అలాగా ఒకే విషయంలో ఈయన్ని పొగుడుతూ ఆయన్ని కొంచెం ఆయనది తప్పున్నట్టు, మానస్ది తప్పున్నట్టు మాట్లాడడం, ఇలా ఈ అన్ని కారణాల వల్ల ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ కూడా నెగిటివ్ వైబ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా ఇమీడియట్లీ మానస్ ఏంటి అంటే అసలు ఆ వ్యక్తే కన్ఫ్యూజ్డ్ సోల్, ఆ పర్సనే కన్ఫ్యూజ్, అసలు అలా ఉంటాడు. టాస్క్ కూడా 10 సార్లు చదువుకుంటాడు, చదివేటప్పుడు 100 డౌట్లు అడుగుతాడు, ఇలా కన్ఫ్యూజ్డ్ సోల్ అని చెప్పారు. కానీ నేను అనుకోవడం ఏంటి అంటే టాస్క్ ఒక 10 సార్లు చదవటం లేదా వేరే వాళ్ళు చదువుతున్నప్పుడు క్వశ్చన్లు అడగటం ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అనిపించుకోదు, అది క్లారిటీ కావాలి అనే వాళ్ళు శ్రీరామ్ చంద్ర అన్నిసార్లు టాస్క్ లెటర్ని చూసుకోవడం కావచ్చు, డౌట్స్ అడగడం కావచ్చు. మేబీ ఇలాంటి విషయాలు ఇప్పుడు కాజల్ ఏదైతే చెప్పిందో, అంటే అందరం డిసైడ్ అయిన తర్వాత నేను చెయ్యను క్యాప్టెన్గా, ఇలాంటి విషయాల్లో కన్ఫ్యూజ్డ్ పర్సన్ అంటే ఓకే. కానీ టాస్క్కి సంబంధించి మానస్ అండ్ కాజల్ ఏదైతే మాట్లాడుకున్నారో శ్రీరామ్ చంద్రకి సంబంధించి, ఇలా టాస్క్ లెటర్ 10 సార్లు చదువుతాడనో, మధ్యలో డౌట్లు అడుగుతాడనో, ఇలాంటి వాటికి కన్ఫ్యూజ్డ్ సోల్ అనాల్సిన అవసరం లేదు. దట్ షోస్ దేర్ ఇంట్రెస్ట్, ఎంతూజియాజం టువర్డ్స్ ద టాస్క్. అంటే దాన్ని బాగా అర్థం చేసుకొని ఎక్కడ తప్పులు చెయ్యకుండా ఉండాలి అనే ఒక ఇంట్రెస్ట్ కనిపిస్తుంది తప్పితే కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీ అని ఇక్కడ అనడం మాత్రం ఖచ్చితంగా తప్పు అని చెప్పి నాకు అనిపించింది. ఇక ఫైన్. దాని తర్వాత సడన్గా బేబీ ఏడుపు వినిపించింది ఇంట్లో. ఒక మనకి బొమ్మని కూడా పంపిస్తారు, బాయ్ బొమ్మని, బేబీ బాయ్ బొమ్మని. సో ఆయన అతిథి అని చెప్పటం, ఆ బొమ్మని ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండకుండా అందరూ కూడా బాగా చూసుకోవాలి ఇంటికి వచ్చిన అతిథిని అని చెప్పి బిగ్ బాస్ మెన్షన్ చేస్తాడు. సో అలానే అందరూ కూడా ఆ టాయ్ తోటి బాగా ఆడుకోవడం కావచ్చు, దాన్ని గారవం చేయడం, ఇవన్నీ చేస్తున్న తర్వాత సడన్గా శ్రీమంతం వీడియో ప్లే అవుతుంది. నటరాజ్ మాస్టర్ వైఫ్ నీతూ గారికి సంబంధించిన శ్రీమంతం వీడియో ప్లే అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అవుతారు. ఇంకా ఖచ్చితంగా నటరాజ్ మాస్టర్ అయితే ఎమోషనల్ ఖచ్చితంగా అవుతారు, అది ఎక్స్పెక్టెడే. ఎందుకంటే అక్కడ వైఫ్కి శ్రీమంతం జరుగుతోంది, ఇక్కడ ఈయన బిగ్ బాస్ హౌస్ లోపల ఒక టీవీలో చూస్తున్నారు అంటే అసలు నో డౌట్, అన్డౌటెడ్లీ ఏ హస్బెండ్కైనా సరే ఎమోషన్ బయటకు వచ్చేస్తుంది. అలానే నటరాజ్ మాస్టర్ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. మాస్టర్ కూడా చిన్న పిల్లల్లాగా చాలా వెక్కి ఏడ్చారు. అక్కడ ఎమోషన్ అందరూ తీసుకున్నారు.
సో ఇంకా లాస్ట్‌లో వెళ్ళి టీవీని కూడా హగ్ చేసుకొని నీతు గారి పిక్చర్ అక్కడ ఏమంటారు మనకి ఫ్రీజ్ అవ్వగానే వెళ్ళి దాన్ని కిస్ చేసుకొని అలా సూపర్ హ్యాపీగా అయితే మొత్తానికి ఆ వీడియో అన్నది ప్లే అవ్వడం జరిగింది. సో దాంతోటి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. విశ్వాకి అండ్ అలానే లోబోకి కూడా వాళ్ళ పిల్లలు గుర్తొచ్చారు. సో అది కూడా మనం చూసాం. ఫస్ట్ టెన్షన్ పడ్డారు. అసలు ఎవరు పిల్లోడు ఏడుస్తున్నారు ఏంటి అనేది ఒక టెన్షన్ అయితే క్రియేట్ అయింది హౌస్‌లో. అవును. సో ఇక నెక్స్ట్ మనకి ఎండింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మళ్ళీ కాజల్ అండ్ ఫిరి డిస్కషన్ ఒకటి ఉంది. దాని ముందు షెన్నుకి సంబంధించి అది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సో ఏంటి అంటే నాకు జెస్సీకి ముందు నుంచే నేను డిస్కనెక్ట్ అయ్యాను. నేను వాడికి సపోర్ట్ చేసినా వాడు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా ఇవ్వలేదు. నాకు అది ప్రాబ్లం కాదు కానీ షెన్ను విషయంలోనే ప్రాబ్లం అన్నట్టు ఇక్కడ సిరి కాజల్కి చెప్తూ ఉంది. అది సేమ్ అదే తను నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఏదేమైనా నేను వేరే వాళ్ళతో క్లోజ్గా ఉంటున్నాను అనుకున్నాడని చెప్పి అదే ఇష్యూ అక్కడ మెన్షన్ చేసింది. ఇక లాస్ట్లో శ్రీరామ్ చంద్ర అండ్ హమీద అసలు వీళ్ళ మధ్య ఏవేవో డిస్కషన్లు జరిగాయి. సో వాటన్నిటికీ సారాంశంగా ఒకటి చెప్పాలి అనుకుంటే గనక వాళ్ళు చాలా మాట్లాడుకున్నారు. ఇక్కడ ఏంటి అంటే హమీదాకి శ్రీరామ్ చంద్ర మీద ఖచ్చితంగా ఫీలింగ్స్ ఉన్నాయి. అలానే కొంతమేర శ్రీరామ్ చంద్ర కూడా హమీద మీదే ఫీలింగ్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ శ్రీరామ్ చంద్ర మెన్షన్ చేస్తాడు, ఇప్పుడు నాకు మానస్ క్లోజ్, నువ్వు క్లోజ్, అలానే సన్నీ క్లోజ్ అలా అంటే, కానీ నేను వాళ్ళతో ఉన్నంత కంఫర్ట్గా అంటే ఇప్పుడు నేను మానస్ దగ్గర ఏ విషయం అయినా నేను మాట్లాడతాను, సన్నీ దగ్గర ఏ విషయం అయినా మాట్లాడతాను, కానీ నీ దగ్గర నాకు ఆ కంఫర్ట్ లేదు అని చెప్పి శ్రీరామ్ చంద్రతో అంటది హమీద. సో అప్పుడు శ్రీరామ్ చంద్ర ఏమంటాడంటే ఇమీడియట్లీ యు నో వై అంటే ఎందుకో తెలుసా, ఇప్పుడు నీకు మానస్కి మధ్య ఒక మీటర్ ఉంది, ఓకే ఫ్రెండ్షిప్, హీజ్ ఎ ఫ్రెండ్, క్లారిటీ ఉంది. అలానే సన్నీ అంటే ఇమీడియట్లీ ఫ్రెండ్ అని చెప్పి ఉంది. మన మధ్య ఆ క్లారిటీ లేదు, మన మధ్య క్వశ్చన్ మార్క్, మనం ఇంకా క్వశ్చన్ మార్క్ జోన్లోనే ఉన్నాము. సో మేబీ అది ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ కావచ్చు, ఫ్రెండ్షిప్ కన్నా తక్కువ కావచ్చు, కానీ ఆ క్లారిటీ మనకి లేదు కాబట్టే నువ్వు ఆ కన్ఫ్యూజ్ జోన్లో ఉన్నావు అని చెప్పి ఇక్కడ ఇండైరెక్ట్లీ కూడా ఏంటి అంటే వీళ్ళిద్దరి మధ్య ఆ ట్రాక్ స్టార్ట్ అయింది, నడుస్తోంది అని చెప్పి ఆడియన్స్కి అయితే కన్వే అయింది. సో వీళ్ళిద్దరి మధ్య ఆ క్యూట్ డిస్కషన్ తోటి ఎపిసోడ్ అన్నది ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అయింది ఇక్కడ. సో మీ దృష్టిలో ఆ క్వశ్చన్ మార్క్కి ఏమిస్తారు? ఖచ్చితంగా నేను టిక్ మార్కే పెడతాను, ఆ క్వశ్చన్ మార్క్కి ఇంటూ మార్క్ పెట్టను. ఫీలింగ్స్ ఉన్నట్టే మనకి అక్కడ శ్రీరామ్ చంద్ర కూడా ఇండైరెక్ట్గా హమీదాకి అదే కన్వే చేశాడు, మన మధ్య ఎందుకు ఆ క్లారిటీ లేదు అంటే ఆ ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టే క్లారిటీ లేదు అన్నట్టు శ్రీరామ్ చంద్ర కూడా మెన్షన్ చేశాడు. సో అక్కడ హమీదా దానికి సిగ్గుపడ్డం కావచ్చు, షైగా ఫీల్ అవ్వడం అది కూడా మనం చూసాం కాబట్టి సో ఖచ్చితంగా ట్రాక్ ఆల్రెడీ స్టార్ట్ అయింది వీళ్ళ మధ్య అని చెప్పి అనిపిస్తూ ఉంది నాకైతే. ఓకే, సో ఇవి ఈ యొక్క ఎపిసోడ్ యొక్క రివ్యూ అండ్ హైలైట్స్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది ఎపిసోడ్ యొక్క హైలైట్స్ అండ్ రివ్యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.